అందరికీ నమస్కారం అండి. గ్రామనిధి సైట్‌లో సీఎఫ్ అకౌంట్ కనిపించట్లేదు అంటున్నారు. సో, అలా ఏ అకౌంట్ అయినా కనిపించకపోతే ఏం చేయాలనేది ఇక్కడ చెప్తున్నా. ఇక్కడ మొట్టమొదట చేయాల్సింది ఎన్ఆర్ఎల్ఎం లాగిన్‌లో అకౌంటెంట్ లాగిన్‌తో లాగిన్ అవ్వాలండి. అకౌంటెంట్ లాగిన్. ముందు లాగిన్ అవ్వండి. సో, లాగిన్ అయిన తర్వాత మెయిల్ ఐడీకి లేకపోతే మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇవ్వాలి. దీంట్లో సిబిఓ డీటెయిల్స్ వెరిఫికేషన్ త్రూ పిఎఫ్ఎంఎస్ వెరిఫై చేస్తారు. సిఎల్ఎఫ్ వెరిఫికేషన్కి వెళ్తారు. ఇక్కడ అగైన్ ఇది సిఎఫ్ అకౌంట్ అంట. సో దీన్ని వెరిఫై చేస్తారు. ఇక్కడ వెరిఫై చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది సిఎల్ఎఫ్ మ్యాపింగ్ డీటెయిల్స్ అని చెప్పి. సో ఇక్కడ మీరు టోటల్ ఇవన్నీ చెక్ చేసుకుంటారు. సిఎల్ఎఫ్ అకౌంట్, సిఎల్ఎఫ్ ఇది యాజ్ పర్ ఎన్ఆర్ఎల్ఎం, యాజ్ పర్ బ్యాంక్. సో యాజ్ పర్ బ్యాంక్ ఏదైతే ఉన్నాయో అవి క్లిక్ చేస్తారు. చూడండి, బ్రాంచ్ డీటెయిల్స్ అయితే ఎన్ఏ అని వచ్చింది. సో ఇది క్లిక్ చేసేటప్పుడు సేమ్ వస్తుంది. సో ఒకవేళ డిఫరెంట్ అయినా ఇది కరెక్ట్ అయితే చూసుకుంటారు. సో యాక్సెప్ట్ నేమ్ అండ్ ఐఎఫ్ఎస్సి కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే అగైన్ పాస్బుక్ అన్నది అప్లోడ్ చేయాలి. పాస్బుక్ అప్లోడ్ చేస్తారు. పాస్బుక్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు అక్కడ పక్కన కనిపిస్తుంది. అగైన్ సేవ్ అంటారు. సేవ్ అన్న తర్వాత ఆర్ యూ వాంట్ టు యాక్సెప్ట్ అంటే ఒక యాక్సెప్ట్ అంటారు. సో ఫైల్ మస్ట్ నాట్ కంటైన్ ఉంటుంది. సో ఫైల్ పేరు చూడండి. సో ఇక్కడ సేవ్డ్ సక్సెస్ఫుల్ వచ్చింది. సో ఇక్కడ సేవ్డ్ సక్సెస్ఫుల్ ఇస్తామండి. వచ్చింది. తర్వాత ఇవి కూడా మీరు వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మీకు రిపోర్ట్స్లో చూడండి. రిపోర్ట్స్లో సిఎల్ఎఫ్ ఇది పిఎఫ్ఎంఎస్ స్టేటస్ ఇందులో వెరిఫికేషన్ అయిందా లేదా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రాలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత సిఎల్ఎఫ్ ఇది వచ్చిన తర్వాత ఏంటంటే మనకి సిఎల్ఎఫ్ దీనికి వెళ్ళాలి. ఇది ఇక్కడ వచ్చిన తర్వాత గ్రామనిధి పోర్టల్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుందండి. గ్రామనిధి పోర్టల్. సో గ్రామనిధి పోర్టల్లో మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది 2 days 48 hours కావచ్చు, లేకపోతే కొంత టైం తీసుకుంటుంది. ఇది చూడండి 24 కావచ్చు, 25, లేకపోతే ఇప్పుడు మనకి సెలవులు కదా, టెక్నికల్గా వాళ్ళు సపోర్ట్ అందుబాటులో ఉండి చేస్తారా లేదో. సో ఇక్కడ కనిపించిన తర్వాత ఇక్కడ బీపీఎం వెరిఫైడ్ అని కనిపిస్తే ఓకే, మనకు అక్కడ కనిపించేస్తుంది. ఓకే, ఇలా చెక్ చేసుకొని చూడండి. కొన్నింటికి ఏంటంటే ఇక్కడ మనకి సిబిఓ డీటెయిల్స్ వెరిఫికేషన్ త్రూ పిఎఫ్ఎంఎస్ ఇక్కడ ఇలా చేసినప్పుడు డేటా లేదు అని వస్తుంది కొన్నిటికి. సో ఇక్కడ డేటా లేనప్పుడు మనము అది చూడాలి, ఎందుకు ప్రాబ్లం అన్నది. అది ఒక్కసారి అడుగుతామని. ఓకేనండి, ఇలా చేయొచ్చు. ఇలా ప్రాబ్లం ఎవరికైతే వస్తుందో ఇలా అకౌంట్స్ చూపించి వెరిఫై అన్న వాటికి మాత్రం ఇప్పుడు చేసుకోవచ్చు. ఓకే అండి, ఇలా చేసేస్తే కొన్ని అయినా మనకు క్లియర్ అవుతాయి. ఆ ప్రాబ్లం కూడా చూస్తాం. థ్యాంక్ యూ అండి.